ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ముగ్గురు ఓ సినిమాలో నటించారంటే తప్పనిసరిగా ఆసక్తి ఏర్పడుతోంది. కొంత విరామం తర్వాత ముగ్గురు తెరపైకి వచ్చి కలిసి ఓ సినిమాలో నటించారంటే దానిపై ఫోకస్ పడుతోంది. పబ్లిసిటీ కూడా ముమ్మరంగానే చేశారు. దాంతో పాటు బాయ్కట్ భైరవం అనే నినాదం ఈ సినిమా పబ్లిసిటీకి మరింత ప్లస్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకునేదనేది ఈ మూవీ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, వరద, గజపతి, సీను అంటే నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. చిన్నతనంలో ప్రమాదంలో చిక్కుకున్న వీరిని అనాథైన శ్రీను కాపాడుతాడు. అప్పటి నుంచి ముగ్గురు కలిసిమెలిసి పెరుగుతారు. ఆ ఊర్లో ఉన్న వారాహి అమ్మవారి గుడికి ట్రస్టీగా వ్యవహరించే వరదకి దేవాదాయ శాఖ మంత్రికి మధ్య 1000 కోట్ల రూపాయల విలువైన గుడి మాన్యాల గురించి గొడవ జరుగుతోంది. ఆ గొడవ కాస్త స్నేహితుల మధ్య వైరంగా మారుతోంది. మరి ఆ వైరం కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? కోట్ల విలువైన గుడి మాన్యం ఏమైందో తెలియాలంటే భైరవం మూవీ తెరపై చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, ముగ్గురు హీరోలకి సమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్పేస్ ఉన్నప్పటికీ తనదైన శైలి, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో నారా రోహిత్ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. 6 ఏళ్లుగా సినిమా స్క్రీన్ మీద కనిపించని మంచు మనోజ్ తన మేనరిజం తో అదరగొట్టాడు. ఇక సినిమాలో మెయిన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనలో చక్కని పరిణితి చూపించాడు. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తే అతను నటలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ ముగ్గురు హీరోలు పోటాపోటీగా చేసే యాక్షన్ ఎపిసోడ్స్ భైరవం మూవీకి మెయిన్ హైలైట్. హీరోయిన్లుగా అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తమ పాత్రలో చక్కగా నటించారు. డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి తెలుగులో మరిన్ని ఛాన్సులు దక్కించుకునే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త సోసోగా అనిపించినా ఇంటర్వెల్ నుంచి సినిమాలో కథనం రక్తి కడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఈ మూవీ కోసం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాడట నిర్మాత రాధామోహన్. స్క్రీన్ మీద ఆ రిచ్నెస్ కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ కూడా టాప్ క్లాస్. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సీన్స్ రీ రికార్డింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అక్కడక్కడ డబ్బింగ్ ట్రాక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మంచు మనోజ్ చాలా టైం తర్వాత తెర మీద రెచ్చిపోయాడు. డైలాగ్స్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా తనదైన నటనతో మెప్పించాడు. నారా రోహిత్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, అయితే మొదటి భాగం చాలా వరకు హీరోల ఎలివేషన్స్ కే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. అనవసరమైన చోట్ల కూడా అవి పెట్టడం అంతగా నప్పలేదు. మరోవైపు స్నేహం, ఎమోషనల్ సీన్లు, సెంటిమెంట్లకు సంబంధించిన సీన్లు కూడా డోస్ తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లకు పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ భైరవం. తెలుగులో ఇలా ముగ్గురు హీరోలు కలిసి సినిమా చేసి చాలా ఏళ్లైంది. మల్టీ స్టారర్ సినిమాలు రావాలని కోరుకునే టాలీవుడ్ ఫ్యాన్స్ కి భైరవం బాగా నచ్చుతుంది. రూరల్ యాక్షన్ డ్రామాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్నాళ్లుగా సరైన యాక్షన్ మూవీ రావడం లేదని ఫీల్ అవుతున్న యాక్షన్ లవర్స్ కి, ఈ ముగ్గురు హీరోల అభిమానులకి భైరవం ఖచ్చితంగా నచ్చుతోంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బిగ్ స్క్రీన్ పై ఈ మూవీని చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5.